అసలు కాశీకి వెళ్ళాలని ప్రయత్నించకపోతే వాడిని పురుషాధముడు అనాలి. ఇక్కడ అదే జీవితంలో కాశీకి వెళ్ళాలి అని అనుకోని వాడిని పురుషాధముడు అంటారు. అంటూ ఉతమప్యఖిలం వ్యర్థం తథాన్యత్ర కృతం తపః ధిక్తస్య జీవనం జంతో ధిక్తస్య పునర్భవం. ఎన్ని యజ్ఞాలు చేసిన యాగాలు చేసినప్పటికీ కూడా కాశీకి మాత్రం వెళ్ళకపోతే ధిక్తస్య జీవనం, ధిక్ అంటే ఛీ అని అర్థం. వాడి జీవితం ఛీ, వాడి యొక్క జన్మలు ఛీ, వాడి ఐశ్వర్యములు, వాడి వంశము కూడా ఛీ. ఏన కాశీ నావల్లోకి ఏన కాశీ న పూజిత. ఎవడు తన జీవిత కాలంలో కాశీని చూడడో, కాశీని పూజించడో వాడు పుట్టుక వ్యర్థము. వాడు ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాలు అనుభవిస్తున్న సుఖమును కూడా వ్యర్థము. ధిక్ తస్య ధీహి, వాడు బుద్ధి కూడా ఛీ. ఏన కాశీ శివపురి, శివపురి అయినటువంటి ఆ కాశీ సకలార్థదా. అటువంటి కాశీని సేవించకుండా ఇతర ప్రాంతాల్లో కోట్లు గడిస్తూ నేను ఐశ్వర్యవంతుని గర్వించిన ధిగైశ్వర్యం ధిక్తస్య నవయవ్వనం. వాడు ఎంత యవ్వనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ యవ్వనము ఐశ్వర్యము కూడా వ్యర్థము సుమ. అంటే దీనిలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఐహికమైనవి పోగు చేసుకోవడం జీవన పరమార్థం కాదు. అసలు పరమార్థమైన కైవల్యాన్ని సంపాదించడానికి మానవ జీవితం అన్నది, అది అందించడానికి కాశీ ఉంది. అందుకే కాశీని సేవించాలి అని వివరిస్తూ కీట పతంగో మండూకో మర్చోవా శివసమ్మత కాశీం త్యక్త్వా తనుర్భూమౌ నైవాప్నోతి తను ధ్రువం. ఇవి మామూలు పొగడ్త వాక్యాలు కావండి. ఇందులో ఒక్క వాక్యం కూడా అర్థవాదం కాదు అనే మాట మనకు కనబడుతుంది. అర్థవాదం అంటే ఎగ్జాజరేట్ చెప్తారు, ఎగ్జాజరేట్ చేసి చెప్పడం అంటే అక్కడ వెళ్ళడం మంచిదని చెప్పడానికి నానా కలపడం అనమాట. అలాంటిది కాదు. ఎందుకంటే కాశీ గురించి ఎంత వర్ణించినా అర్థవాదం కాదట, అంత సత్యం. అది కాశీ రహస్యం. అది మిగిలినటు వర్ణనల వంటిది కాదు. ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటుంది కాశీకి. వర్ణిద్దామంటే ఆదిశేషుడి వల్ల కూడా కాదుట, అటువంటిది కాశీ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కాశీలో పక్షి, కప్ప, జంతువులు అంటే క్రిమికీటకాల మొదలుగా ఎవరైనా సరే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ఎంత గొప్ప మాట చెప్పాడు. అంటే కాశీకి చచ్చిపోతే బాగుంటుందన్నమాట అని మానవుడు అనుకుంటే మాత్రం లాభం లేదు. ఇందులో రహస్యం ఉన్నదండి. అక్కడ అది కాశీ రహస్యం. ఆ కాశీ రహస్యం వినడానికి ముందు మనస్సుకు దమ్ముండాలి, భయం కలుగుతుంది మనకి. మోక్షం అనేది అంత తేలిక. అందులో పశుపక్షి పతంగాలకు కూడా ఆయన ఇస్తున్నాడు ఎక్కడ, అదే తెలుసుకోవాలి. వాళ్ళకి అంత వాటికి తేలిక మోక్షం మరణిస్తే.